హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మా బుజ్జి గణపయ్యని అందరూ చూడండి, ఒకసారి దర్శనం చేసుకోండి. వినాయక చవితి స్పెషల్ వ్లాగ్ ఇది. సో మేమైతే ఫెస్టివల్ చేసుకుని 3 ఇయర్స్ అవుతుంది వినాయక చవితి ఫెస్టివల్. సో లక్కీగా మా పాప పుట్టిన తర్వాత ఇదే మాకు ఫస్ట్ వినాయక చవితి ఫెస్టివల్. సో ఇయర్ కూడా ఏదో ఒక ఆటంకం వస్తుందేమో అనుకున్నాం, బట్ అంతా మంచిగా జరిగి మా బుజ్జి గణపైకి చక్కగా పూజ చేసుకున్నాం. ఆయనకి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేసి పెట్టాం. సో మార్నింగే మా వారు వెళ్ళి వినాయక స్వామిని తీసుకొచ్చారు. ఇతను వచ్చే లోపల అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మేమైతే కొన్ని మంత్రాలు అవన్నీ యూట్యూబ్ ద్వారా పూజారి గారు అక్కడ చెప్తూ ఉంటే చేసుకున్నాము. 11:30 నుంచి మంచి టైం అని చెప్పారు. 11:30 నుంచి 1:44 లోపల చేసుకుంటే చాలా మంచిదన్నారు. మేము ఆ టైంలోనే స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా అయితే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. సో వినాయక స్వామిని కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకొని, సో ఆ టైం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కూర్చున్నాం. 1 అవర్ పట్టింది మాకు పూజ కంప్లీట్ అయ్యే లోపల. అప్పుడు మంత్రాలు చదువుకుంటూ స్వామివారు అక్కడ చెప్తుంటే ఆ విధంగా మేము ఫాలో అయ్యి ఇది చాలా చక్కగా చేసుకున్నాం. ఇలా లేట్ అయిపోయింది ఫాస్టింగ్లో ఉండడంతో మా పాప కూడా నిద్రపోయింది. ఇలా మా ఫెస్టివల్ అనేది బాగా జరిగింది. అలాగే బయట మా తులసమ్మకు కూడా దర్శనం చేసుకుని ఆవిడకి కూడా పూజ చేసుకొని ఇలా జరిగింది మా ఫెస్టివల్. మీ ఫెస్టివల్ ఎలా జరిగిందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.